అది మృదువైనది, దాదాపు గమనించలేని స్వరం. అది మీ ఆత్మతో మాట్లాడుతుంది, లోతైన అనుబంధాన్ని అన్వేషించమని ఆహ్వానిస్తుంది. అది నా మిత్రమా, దేవుని స్వరం మృదువుగా ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోమని నిన్ను ఆహ్వానిస్తోంది. అది ఆయన ప్రేమను, ఆయన కృపను, నీ జీవితంలో ఆయన అచంచలమైన ఉనికిని అనుభవించమని పిలుపు. ఈ జీవన ప్రయాణంలో ఆయన నిన్ను తెలుసుకోవాలని, నిన్ను ప్రేమించాలనుకుంటున్నాడు, నీతో పాటు నడవాలనుకుంటున్నాడు. మీ ప్రతి ఆలోచనను, ప్రతి భయాన్ని, ప్రతి ఆనందాన్ని అర్థం చేసుకునే ఒక శాశ్వత సహచరుడు మీతో ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ మొదటడుగు వేయడం భయంగా అనిపించవచ్చు, కానీ నేను హామీ ఇస్తున్నాను, ఇది మీరెప్పుడూ ప్రారంభించే అద్భుతమైన సాహసయాత్ర. అది ఆశ్చర్యం, అన్వేషణ, లోతైన శాంతితో నిండిన ఒక ప్రయాణం. భూమిలో నాటిన చిన్న విత్తనంలాగానే విశ్వాసం చిన్నదిగా మొదలవుతుంది. అదొక సాధారణ నమ్మక చర్యతో మొదలవుతుంది, మీకంటే గొప్పదైన దాన్ని విశ్వసించాలనే సిద్ధతతో. ఒక చిన్న ప్రార్థనతో, మార్గదర్శకత్వం కోసం మౌనంగా అడిగిన వేడికతో మీరు ఆ విత్తనాన్ని నాటుతారు. కాలక్రమంలో శ్రద్ధతో, ఓర్పుతో అది పెరుగుతుంది. దాన్ని ఎక్కువగా ఆలోచించవద్దు. మీ హృదయాన్ని తెరిచి ఆయనతో మాట్లాడండి. ఆయన ఎదురుచూస్తున్నారు. ఆయన ఇప్పుడూ అక్కడే ఉన్నాడు, వినడానికి సిద్ధంగా, మీకు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా. మీరు చేయాల్సింది మొదటి అడుగు వేయడమే. అప్పుడు మీరు ఒంటరిగా లేరని తెలుసుకుంటారు. మీరొక అందమైన, శాశ్వతమైన దాని భాగమయ్యారు.